హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏం వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారు? చెప్పండి చూద్దాం. మీరు చెప్పలేరు కదా, మీరు చెప్పిన నాకు వినిపించదు. మొన్న మనకి సుందరయ్య పార్కు ఔటర్ వాక్ పార్క్ మీకు చూపించాను కదా, అప్పుడే చెప్పాను. ఏమంటే లోపల కూడా బ్రహ్మాండం ఇన్నర్ సర్కిల్ ఒకటి ఉంది, అది చూపిస్తాను కదా, చాలా బాగుంటుంది. ఈరోజు దాన్ని మీకు చూపిస్తాను. ఔటర్ పార్ట్ నుంచి ఇప్పుడు మనం ఇన్నర్ పార్ట్కి వెళ్ళాలి. ఇన్నర్ ఔటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ కూడా రోడ్ నుంచి బయటకు వెళ్తున్నాం మనం. ఇదిగోండి మళ్ళీ సుందరయ్య పార్కు మెరుస్తుంది చూడండి, జిహెచ్ఎంసి సుందరయ్య పార్క్. ఓకే, ఇది ఎంట్రన్స్. రైట్, ఎంట్రన్స్. ఇటు పక్కన పార్క్కి లెఫ్ట్ సైడ్ షాపింగ్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి రకరకాలుగా. అక్కడ మాదిరిగానే అంతా కాదు కానీ, మన ఇందిరా పార్క్ అంత కాదు కానీ, బట్ ఇది కూడా అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ కూడా. ఇదేమో రైట్ సైడ్ పార్క్. సరేనా? లోపలికి ఓకేనా? చూసారా, ఇది ఒక స్పెషల్ అనమాట. రాగి పల్లెలు జొన్న అటుకులు, పట్టులు జొన్న అటుకులు. ఎలాగా 100కి 4 డబ్బా. 100కి 4. ఇది అంతేనా? అది మంచి హెల్దీ. దాంట్లో సాల్ట్ అటువంటి ఏ ఉండవు అనమాట. చక్కగా వేసుకొని అంటే చాలా హెల్దీ. స్నాక్స్ కింద టీ కావాలి తాగుతుంటే బ్రహ్మాండం ఉంటుంది. తాగుతున్న తింటుంటే బాగుంటుంది. మనం చూపించాను కదా, ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. నేను లాస్ట్ వీడియోలో చేసింది ఏమిటి, లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ బయలుదేరి ఇది ఔటర్ సర్కిల్. ఔటర్ సర్కిల్ నుంచి మీకు మొత్తం సర్కిల్ అంతా తిప్పి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను కదా. ఈ 10 చూసారా గ్రూప్ ఎలా వస్తుందో ఫట్ మన నిజంగా ఎంత స్పీడ్గా నడుస్తున్నారు. అది దట్ ఈజ్ ది స్పిరిట్. ఇక్కడ ఇంక ఏస్తో సంబంధం లేదు, టక్క 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 నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నిజంగా అందరూ ఎంత హ్యాపీగా ఉంటుందండి. హెల్త్ మెయింటైన్ అవుతుంది, రిలేషన్స్ చక్కగా ఫ్రెండ్స్ అందరితో. ఇప్పుడు మనం ఇన్నర్ సర్కిల్కి పడదాం. ఇది ఇన్నర్ సర్కిల్ ఇక్కడి నుంచి గొప్ప. ఇది మంచి బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్. దాన్ని ఏంటంటారంటే డిజైన్, బ్యూటిఫుల్ డిజైన్. అంతా చక్కగా డిజైన్ చేసరికి ఏంటి, ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం కదా, ఇదిగో ఇన్నర్ సర్కిల్కి ఎంటర్ అవుతున్నాం. ఎదురుగా చూడండి లైట్, రాత్రికి ఏదో మాస్ రేట్ ఏదో అంటారు కదా, రాత్రి వస్తే తెలుస్తుంది అనమాట. అబ్బా వచ్చాను. ఇక్కడ ముందు ఓవరాల్గా ఒక వ్యూ చూపించేస్తాను మీకు. ఇక్కడి నుంచి మొదలయ్యి అలా సర్కిల్ వెళ్ళి అలా తిరిగి వస్తుంది ఇన్నర్ సర్కిల్ అనమాట. ఇది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎండ్ అవుతుంది. పెడదాము. ఇది అవుతుంది అంటే సైమల్టేనియస్గా 2 వాక్ పాత్రలు నడుస్తున్నాయి. చూసారు కదా, పైన కింద. ఓకే, ఇప్పుడు మనము ఇన్నర్ సర్కిల్ రౌండ్ వేద్దాం. అడిసే చూసారా లోపల ఈ ఇన్నర్ సర్కిల్ వేసిన మధ్యలో 3 ఉన్నాయండి. వీ కెన్ సే 3. 1 2 3 లోపల కూడా ఉంది. చూద్దాం టైంని బట్టి అది కూడా కవర్ చేద్దాం, లేకపోతే ఇంకో వీడియో చూడవచ్చు. బయలుదేరం. ఈ ఇన్నర్ సర్కిల్ అనమాట. చుట్టూ బెంచ్లు ఉన్నాయి, హాయిగా వాకింగ్ అది కంప్లీట్ చేసుకుని కూర్చుంటారు. పిల్లలు ఆడుకుంటున్నారు, ఆ బొడ్డోడు చూడండి, పుండు కూడా ఎలా ఆడుకుంటాడు. ఆ గుండెగాడు బాల్తో ఆడుకుంటున్నాడు. అసలు నేను వీడియో చేస్తున్నాను కదా, నేను కూడా ఆడుతున్నా. నాకు పిల్లలంటే విపరీతం అని పిచ్చి. పిల్లలను కంపెనీ వెళ్ళిపోయి వాళ్ళతో ఆడుకుంటారు. ఇప్పుడు నేను వీడియో చేస్తాను కదా, ఆడుతూ ఆడుకునే టైం సరిపోదు. పెద్దవాళ్ళకి వచ్చి కబుర్లు చెప్పుకుంటున్నా. తర్వాత మధ్యలో ఔటర్ సర్కిల్కి ఇన్నర్ సర్కిల్కి దారి అన్నమాట. ఇటువంటి దాదాపు ఒక 2 3 4 5 6 ఉన్నాయండి. మంచి వెల్ ప్లాన్డ్ డిజైన్ అనమాట. 2 అక్కడి నుంచి బెంచ్కి పెరగడానికి అనమాట. చుట్టూ బెంచీలు చక్కగా. ఓహో, ఇక్కడ ఒక యోగా సెంటర్ అయినా ఒకటి కట్టారు. నేను లాస్ట్ టైం 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు లేదు, తర్వాత కట్టినట్టున్నా.
ఆ అవుటర్ సర్కిల్కి ఇన్నర్ సర్కిల్కి మధ్యలో చక్కగా చెట్లు బ్యూటిఫుల్ ట్రీస్ అనమాట. చూసారా, ఆ అవుటర్ సర్కిల్లో నడుస్తున్న వాళ్ళు అవుటర్ సర్కిల్కి ఇన్నర్ సర్కిల్కి మధ్యలో మంచి ట్రీస్ బ్యూటిఫికేషన్ అనమాట. ఇవన్నీ యోగా చేసుకుంటున్నారు ఆయన. ఇది యోగా సెంటర్. అందుకు ముందు లేదు, ఇప్పుడు తర్వాత సబ్సిక్వెంట్గా కట్టినట్టున్నారు. ఇది ఆయన యోగా చేస్తున్నారు. మీరు గమనించి ఉంటారు, గత కొద్ది సంవత్సరాలుగా హెల్త్ అవేర్నెస్ బాగా పెరిగిందండి పబ్లిక్లోను. ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా జీవించాలి అనేటువంటి అవేర్నెస్ పెరిగింది. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వీటితో పాటు కూడా అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. అంతేకాదు, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉండి హెల్త్ మీద ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఛానల్ పెట్టేసి చక్కగా హెల్త్ మ్యాటర్ చెప్తున్నారు. చూసారా, బాగుంది అది. వెరీ నైస్ ఆర్నమెంటల్ పీస్ అనమాట. నేను హాయిగా శ్రీ మహావిష్ణు అవతారంలో హాయిగా పడుకుని నిద్రపోతుంది గురుగారు. ఇది మూడోది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ థర్డ్ సర్కిల్లోకి లోపలికి వెళ్ళచ్చు. అటువైపు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎండ బాగా వస్తుందని ముఖ్యంగా ఇక్కడ కవర్ చేస్తాను అనమాట. అటువైపు వెళ్తే మళ్ళీ ఎండ వస్తే అంత బాగా రాదు వీడియో. నేను ఇక్కడి నుంచి వదిలేస్తున్నాను. లోపల సుందరయ్య గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ. అది బహుశా ఇక్కడ వీడియోలో రాకపోవచ్చు, కానీ థర్డ్ వీడియోలో చేద్దాం. థర్డ్ అండ్ నెక్స్ట్ వీడియో అక్కడ సుందరయ్య గారి విగ్రహం ఉందన్నమాట. వీలైతే ఇవాళ కవర్ చేస్తాను. చూసారు కదా, ఎన్నో సర్కిల్కి ఆనుకుని అన్ని బెంచ్లు చక్కగా బెంచ్ మీద కూర్చొని సేద తిరుగుతుంటారు. వాకింగ్ అది పూర్తయిన వాళ్ళు. నిజంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఈ వాతావరణం. ఉదయం చూసి ఒక ప్రత్యేకమైన ప్రపంచం. ఇక్కడున్నంతసేపు మనసు ఎంతో ఆనందంగా, ఏ విధంగా బాధబందీ లేకుండా చక్కగా పెంచేలా హైవే కూర్చుని ఎవరైనా చూస్తూ కూర్చుంటుంటే అది కూర్చుని చేస్తారు. కానీ ఎండ పడుతుంది, ఎండ పడిపోతుంది అని చేత సరిగ్గా ఏం పేరు నీ పేరు? చక్కగా హాయిగా ఇక్కడే తాగేస్తాం. ఒక ఆవిడేమో యోగా చేస్తుంది, ప్రాణాయామం చేస్తుంది. ఆవిడ ఈయనేమో తాగేస్తుంది. అదే అక్కడ లెకిక్స్ చిల్డ్రన్ పార్క్ లాస్ట్ వీడియోలో కవర్ చేశాను. అది ఈ థర్డ్ సర్కిల్ కూడా వాళ్ళు కవర్ చేద్దాము. అయిపోయినప్పటికీ ఇక్కడతోటి ఒక సర్కిల్ పూర్తి అయిపోయింది. చూసారు కదా, ఇక మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. అవునా, ఇప్పుడు మనము ఎక్స్ట్రీమ్ ఇన్నర్ సర్కిల్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ సర్కిల్లో సరే కదా, యోగా చేసుకుంటున్నాడు. పిల్లలు కేకలు వినిపిస్తున్నాయి కదా. ఇది ఎక్స్ట్రీమ్ ఇన్నర్ సర్కిల్ లాగా అనమాట. అయితే 3 comes లైట్.
లేకపోతే అటువైపు నుంచి చూపించాను మీకు యోగా సెంటర్. ఇటువైపు ఆవిడ చూడండి పాప యోగా చేసుకుంటుంది చక్కగా కనిపిస్తుంది కదా. ముద్ర వేసింది, ముద్ర వేసి ధ్యానం చేస్తుంది, మెడిటేషన్. పువ్వులు చక్కని యోగా చేస్తుంది. పొచ్చలపల్లి సుందరయ్య గారు దీని పేరున ఈ పార్క్ పెట్టింది అన్నమాట. చూసారు కదా. ఇక్కడ ఏం రాస్తుంది, ప్రముఖ స్వాతంత్ర యోధులు స్వాతంత్ర సమర యోధులు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు వీర తెలంగాణ రైతాంగ పోరాట సారథి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన గురించి అది వీర సుందరయ్య గారు అన్నమాట. చాలా బ్రహ్మాండమైన విగ్రహం, చుట్టూ ఇది పెట్టారు. వండర్ఫుల్. చూసారు 3 సర్కిల్స్ బయట వాకింగ్ చేస్తున్నారు, కనిపిస్తుంది కదా. అది ఫస్ట్ సర్కిల్. తర్వాత వెనకాల బెంచ్లు అవి ఉన్నాయి, చూసారు కూర్చున్నారు. అది సెకండ్ సర్కిల్, ఇది ఇన్నర్ సర్కిల్. యోగా చేసుకున్నారు. మేము కూడా ఉదయం ఇక్కడ కూడా యోగా సెంటర్స్ అవి ఉంటాయి. పొద్దున్న 6, 5 ఆ టైంకి వచ్చి చక్కగా యోగా అది చేసుకుంటూ ఉంటారు హాయిగా. అదండి, దిస్ ఈజ్ సుందరయ్య పార్క్. వెనక్కి వచ్చాం, అక్కడ సుందరయ్య గారు వెనక్కి వచ్చాం అనమాట. సరే, సో టోటల్లీ కవర్డ్ సుందరయ్య పార్క్. ఇక్కడ హైదరాబాద్లో ఏ మూలలో ఉన్నా ఎప్పుడైనా ఒకసారి వచ్చి సరదాగా పార్క్ చూసాడంటే, బయట వాళ్ళు ఎప్పుడైనా టూరిస్ట్ కింద వచ్చినప్పుడు చక్కగా ఒకసారి వచ్చి చూడండి, బాగుంటుంది. నైస్. ఓకే రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి మంచి కామెంట్స్ పెట్టండి. బాయ్.